నీ కోసం నువ్వు ప్రార్థన చేసుకుంటే వచ్చేటువంటి ఫలితం కంటే కూడా నువ్వు ఇతరుల కొరకు చేస్తే వచ్చే ఫలితం బాగుంటది, ఎక్కువ ఉంటదని చెప్తోంది బైబిల్. అందుకే నేనేం చెప్పానంటే ఈ రోజు మీ అందరికీ ప్రాక్టీస్ చేయించడం కోసం, అలవాటు చేయించడం కోసం కేవలం నోటి మాటతో చెప్పేయడం కాకుండా ఒక పద్ధతి ప్రవేశపెడుతున్నాను. ఆ పద్ధతి ఏంటంటే ఈ అక్టోబర్ 10, 11 లోకోపవాస దైవ ధ్యాన పండుగలు మన వార్షికోత్సవం 10వ తేదీ ఉదయం 9 గంటల నుంచే అక్కడ కార్యక్రమం ప్రారంభమైపోద్ది. వచ్చిన వాళ్ళందరికి కూడా ఒక చిన్న చీటీ ముక్కిస్తాం, ఎంటీ పేపర్. ఆ ఎంటీ పేపర్ లో మీ ప్రార్థన అంశం ఏదైతే ఉందో ఆ అంశం రాయాలి. అందులో ఉదాహరణకి నేను పలానా వ్యాధితో బాధపడుతున్నాను, మందులు వాడుతున్నాను, డాక్టర్లు ఇంకా ఏమీ చెప్పలేదు, నాకు దేవుడే ఆధారం, మందులు వాడుతూ ఉండగా దేవుని సహాయం నేను కోరుతున్నాను, ఈ వ్యాధి విషయమై నా కొరకు ప్రార్థించండి అని ఒకవేళ రాసావు అనుకుందాం, ఉదాహరణకు చెప్తున్నా. రాసి అది మడత పెట్టేసి అక్కడ పెట్టిన బాక్స్ లో వేసేస్తావు. నువ్వు బాక్స్ లో ఆ చీటీ వేసేసి ఆ బాక్స్ లో ఉన్న మరో చీటీ నువ్వు చేత్తో తీసుకొని పోవాలి. నీ చీటీ కొరకు వేరే వాళ్ళు ప్రార్థన చేస్తుంటే నువ్వు తీసుకున్న చీటీ కొరకు నువ్వు ప్రార్థన చేస్తావు. ఇది చాలా బెస్ట్ ప్రాక్టీస్. దేవుడు ఇది ఎందుకు నేర్పించాలనుకున్నాడంటే ఇతరుల కొరకు నువ్వు ఉన్నావన్న సంగతిని గుర్తు రావాలని. ఎందుకు నాకు దేవుని వాక్యం చెప్తోంది, ఏమనంటుందంటే మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయండి. ప్రార్థన అంటే చాలా చులకనగా చూస్తారు చాలా మంది. ఇట్స్ ఎ రిక్వెస్ట్, అది దేవుడికి పెడుతున్న రిక్వెస్ట్. ఈ ప్రార్థన ద్వారా అత్యంత అద్భుతమైన ఫలితాలను నువ్వు రుచి చూస్తావు. అది నీకు అర్థం కావాలి, అది ప్రాక్టీస్ చేస్తే తెలుస్తుంది. మీరు ప్రార్థించండి, మీ ప్రార్థన ఆయన ఆలకించును. మేము ఏ విధంగా ప్రార్థించాలి? పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమునందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారము మా రుణములను క్షమించుము.